హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ హెరిటేజ్ కిచెన్. ఈరోజు వీడియోలో చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ మెథడ్ అండ్ పర్ఫెక్ట్ ట్రెడిషనల్ రెసిపీ కూడా. ఏ చేపతో అయినా సరే ఈ మెథడ్ ఫాలో అయితే పులుసు సూపర్ టేస్ట్ వస్తుంది. సో లేట్ చేయకుండా టేస్ట్గా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను యూజ్ చేస్తున్న చేప వంజరం చేప. కంప్లీట్గా ఒకటి తీసుకొని క్లీన్ చేయించి పీసెస్గా కట్ చేసినాక వెయిట్ చూస్తే అప్రాక్స్ 1 kgకి దగ్గరగా ఉంటుంది. ఇంటికి తెచ్చాక ఫిష్ పీసెస్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి 5 నిమిషాలు పక్కన ఉంచాలి. తర్వాత మళ్ళీ వాటర్తో వాష్ చేస్తే ఫిష్కి ఉన్న స్మెల్ మొత్తం పోతుంది. ఇక్కడ నేను అప్రాక్స్ 900 గ్రామ్స్ ఫిష్ పీసెస్ యూజ్ చేస్తున్నాను. వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 9 నుండి 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 2 ఆనియన్లు, 4 టొమాటోలు వేసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, పచ్చివే వేసినా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా స్మూత్ మసాలా పేస్ట్ రెడీ అయ్యాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండు రసం రెడీ చేసుకోవాలి. చింతపండుని వామ్ వాటర్లో సోక్ చేసి థిక్ పల్ప్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు వేసి టెంపర్ చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ కట్ చేసిన ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. సరిపడే అంత పసుపు, ఉప్పు యాడ్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అలా వెయిట్ చేస్తూ వేయించేస్తూ ఉండాలి. టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేయాలి. నేనైతే 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం ఉప్పు సరిపడా చూసుకుంటూ వేసుకోవాలి. కొంచెం పుదీనా ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. కొత్తిమీర కూడా కొంచెం వేశాను. కారం పచ్చివాసన పోవడం వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ చూసారా ఎలా కనిపిస్తుందో ఆయిల్ మనకి. సో అలా ఆయిల్ కనిపించేంత వరకు అలా ఆ పేస్ట్ని ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మనం రెడీ చేసుకున్న చింతపండు రసం యాడ్ చేయాలి. మనం తినే కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ అడ్జస్ట్ చేసుకొని బాగా మరిగించాలి. కొంచెం ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ బాగా మరగాలి. ఇక్కడ చూసారా ఎలా చూపిస్తున్నాను. అలా బాగా మరిగిన తర్వాత ఫిష్ మసాలా కొంచెం యాడ్ చేసుకొని గ్రేవీ బాగా మరిగించాలి. ఆ గ్రేవీ బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి ఉంచిన ఫిష్ పీసెస్ని యాడ్ చేయాలి ఒకటొకటిగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫిష్ పీసెస్ వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు, ఫిష్ విడిపోతుంది. సో జస్ట్ లైట్గా కడాయిని షేక్ చేయండి అంతే. లో ఫ్లేమ్లో 5 to 8 minutes కుక్ చేసినా సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు. ఫిష్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. లాస్ట్లో ఫ్రెష్ కొత్తిమీర స్ప్రింకిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంత ఈజీగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్ ట్రెడిషనల్ టేస్ట్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.